హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మండపేట పిల్లండి. నా ఛానల్ ఎవరైనా మొదటగా చూస్తుంటే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేమైతే మారేడుమిల్లి వెళ్తున్నాం. మారేడుమిల్లి వెళ్తూ షూట్ చేసిన బ్లాగ్ అండి. ఏడుదైతే రీచ్ అయిపోయాం. మండపేట నుంచి మారేడుమిల్లి దాకా మా ప్రయాణం ఎలా సాగిందో ఈ బ్లాగ్లో అయితే మీకు చూపిస్తానండి. ఎటు చూసిన ప్రకృతి అందాలు, పచ్చటి పొలాల మధ్యలో ఉన్నదండి అంతానే. వాతావరణం అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి వీలైతే వెళ్ళండి. క్లైమేట్ అయితే సూపర్ అండి. పిక్చర్స్ తీసుకోవడానికి కానీ, పెళ్ళిళ్ళకి ఫోటోషూట్స్కి కానీ ఈ ప్లేస్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ప్రకృతి అందాల మధ్యన అక్కడక్కడ అయితే క్యాప్చర్ చేసిన వీడియోని అయితే మీకు చూపిస్తానండి. మొత్తం చూపిస్తే బోర్ కొడుతుంది కదా. మేము సీతపల్లి అయితే దగ్గరగా రీచ్ అయ్యాము. బాపనమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసామండి. టెంపుల్ ఎంట్రీ బోర్డు అండి ఇది. టెంపుల్ ఎంట్రీ బోర్డు అయితే ఇలా ఉంది. స్టార్టింగ్ పాయింట్ అండి ఇది. టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శించుకుందాం రండి, చూపిస్తాను మీకు లోపల ఎలా ఉందో. కోతులండి ఇక్కడ దండుపళ్ళెం బ్యాచ్ లాగా ఎన్ని ఉన్నాయి అంటే అన్ని ఉన్నాయి. మీరు తిని పదార్థాలు పట్టుకెళ్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలను ఒకటి తీసుకెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవైతే మీదకి వచ్చేసి లాగేసుకుంటున్నాయి. 1, 2 కాదండి, వందల సంఖ్యలో ఉన్నాయి. కోతులన్నీ ఇక్కడే ఉన్నాయి. స్టార్టింగ్లో మనకి ఇలా సుబ్రహ్మణ్యుడు చిన్న పుట్ట అయితే ఉందండి. ఈ స్వామిని అయితే దర్శించేసుకుని లోపలికి వెళ్ళిపోయామండి మేము. గుళ్ళో కూడా ఉంది చూసారా కోతి, మీకు చూపించడం కోసమే క్యాప్చర్ చేశానండి ఇది. ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి కోతులు, మామూలుగా లేవు అసలు. ఫుడ్ ఐటమ్స్ తెచ్చుకుంటే చాలా జాగ్రత్త అండి. మేము గణపతి నవరాత్రుల్లో మొన్నే వెళ్ళాం కాబట్టి వినాయకుడిని అయితే నిలబెట్టారండి ఇక్కడ. వినాయకుడు, పాలవెల్లి కూడా ఉన్నాయి. స్టార్టింగ్ ఇక్కడ తులాభారం ఇస్తారంటండి అమ్మవారికి. తులాభారం కూడా ఉంది. ఉత్సవమూర్తి అమ్మవారు అయితే బయట పెట్టారండి. ఇవిడ ఉత్సవమూర్తి. ఉత్సవాలు జరిగినప్పుడు ఉపయోగించే ఉత్సవమూర్తి అండి. అమ్మవారు అయితే సర్పాలతో అందంగా కూర్చుని ఉన్నారు. లోన గర్భగుడిలో అమ్మవారు కూడా కనిపిస్తున్నారు కదండి. చూడండి అమ్మవారు దగ్గర నుంచి అయితే మీకు చూపిస్తాను చూడండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారిని అయితే దర్శించేసుకోండి. ఇప్పుడు అమ్మవారు అయితే ఒక రాక్షసుడిని కాలు కింద వేసి తొక్కుతూ కూర్చుని ఉన్నారండి. స్వయంభూగా వెలిచారు అమ్మవారు. చాలా స్వచ్ఛమైన అమ్మవారు అండి. ఇక్కడ మొక్కులు మొక్కుకొని కోళ్ళను మేకలను కూడా బలిస్తారంటండి. టెంపుల్ హిస్టరీ నాకు అంత తెలియదు కాబట్టి మెన్షన్ చేయలేదండి. ఇప్పుడైతే ఎదరకు స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ పుష్ప మూవీ షూటింగ్ సాంగ్ అయితే షూట్ చేశారంటండి. భూపతిపాలెం ప్రాజెక్ట్ అండి ఇది. భూపతిపాలెం ప్రాజెక్ట్కి అయితే ఎంట్రీ అయ్యాము. చూడండి ప్రకృతి రమణీయంతో ఎంత బాగుందో. కొండల మధ్యన ఈ ఏరు పారుతుంటే ఇక్కడ పిక్స్ అయితే సూపర్ ఉంటుందండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకునే వాళ్ళు కానీ, ఇతర ఫోటోషూట్స్ చేసుకునే వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది. ప్రకృతి ప్రేమించుకునే వాళ్ళకైతే చాలా చాలా సూపర్ ఉంటుందండి. ఇక్కడ ఎటు చూసినా పచ్చటి చెట్లే, ప్యూర్ గాలి అండి. ఆక్సిజన్ లెవెల్స్ ఫుల్గా ఉంటాయి. ఇక్కడైతే మనం మారేడుమిల్లి ఎంట్రీ అయ్యామండి. ఇండియన్ ఆర్మీ అయితే మాకు స్టార్టింగ్ పాయింట్లో కనిపించారండి. వాళ్ళని మీకు చూపిద్దామని చెప్పి చిన్న క్యాప్చర్ చేశానండి. మన ఇండియన్ ఆర్మీకి అయితే ఒక సెల్యూట్ అయితే చేసేయండి. వాళ్ళు అలా నడుస్తూ ఉంటే మీకు స్లో మోషన్లో చూపిస్తుందండి. వీడియో అయితే ఫాస్ట్ మోషన్లోనే ఉంది. మీకు క్లియర్గా చూపించడం కోసం వీడియో స్లో మోషన్లో పెట్టానండి. వీళ్ళకైతే ఇండియన్ ఆర్మీకి ఒక సెల్యూట్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి జై హింద్ అని. ఇక్కడ నక్సల్స్ తిరిగే ఏరియా కదండి, ఎప్పుడు ఆర్మీ అయితే ఉంటుందంటండి సెక్యూరిటీ పర్పస్. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మారేడుమిల్లి ఎంట్రీ అయ్యాక మనకి బొంగు బిర్యానీ అండి. బొంగులో బిర్యానీ తయారు చేస్తారు కదా. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అడుగు అడుగుకి కూడా బొంగు బిర్యానీ షాపులు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. ఎవరికి నచ్చిన కాడ వాళ్ళు అయితే తింటూ ఉంటారు. అయితే ఇక్కడ మన్యంపూలి రెస్టారెంట్ దగ్గర అయితే ఆగామండి. వీళ్ళ రెస్టారెంట్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసుకోండి. వెళ్ళినప్పుడు మీకు ఉపయోగపడితే యూస్ చేసుకోండి. అయితే పేడతో చక్కగా అలికిపెట్టిన పొయ్యి మీద వెదురు బొంగుల్లో బిర్యానీ చికెన్ ఎటువంటి ఆయిల్ వేయకుండా అయితే వేసి కాలుస్తున్నారండి. అటు ఇటు కూడా కాలుస్తున్నారు.
శుభ్రంగా దీన్ని రొటేట్ చేసి నీట్గా కాల్చి పెడతారండి. ఎక్కడ చూసినా ఇలాంటి పొయ్యిలే అండి. మరి బిర్యానీ కూడా చూపించాలి కదండి. బొంగులు చూపించినప్పుడు ఓపెన్ చేసినప్పుడు అయితే వీడియో తీసి పెట్టాను నేను. పొంగులు వస్తా ఆహా స్మెల్ ఏముందండి. కాకపోతే ఏంటంటే నేను నవరాత్రులు అన్వి తిన్నాను, దానివల్ల అయితే తినలేదు, స్మెల్ అయితే చేశాను అంతే అండి. ఇక్కడ నుంచి మేము ఫుడ్ అయితే పట్టుకుని ఫుడ్ పట్టుకుని మేమైతే వెళ్ళిపోయామండి. ఫుడ్ తినడానికి ఒక ఏరియాని మేము చెక్ చేసుకుంటున్నాం. ఇదైతే చాలా డీప్ ఫారెస్ట్ అండి. పుష్ప మూవీ షూటింగ్ ఈ దగ్గరలోనే తీశారండి. ఈ చెట్లన్నీ కూడా పుష్ప మూవీలో తీసిన చెట్లలాగా ఉన్నాయండి. ఈ పెద్ద పెద్ద చెట్ల మధ్యన కింద అంతా కూడా కాఫీ తోట వేశారండి. కాఫీ చెట్లు వేసి కాఫీ తోట పండిస్తున్నారండి ఇక్కడ. మేమైతే ఫుడ్ తినడం కోసం మంచి ప్లేస్ కోసం నిలుకుతున్నామండి. ఈ ప్లేస్ కోసం చాలా లోపలికైతే వెళ్ళాం. మేము ఫుడ్ తిన్న ప్లేస్ అయితే చాలా బాగుందండి. మీకు చూపిస్తాను రండి. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ వేసుకుని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మేము ఫుడ్ తినడానికి అయితే ఈ ప్లేస్ అయితే చూస్ చేసుకున్నామండి. ఈ ఫుడ్ తిని ఇక్కడ కూడా చిన్న జలపాతం టైప్లో కూడా ఉంది, మీకు చూపిస్తాను. ఇదైతే అంత కాఫీ తోట అండి. మొత్తం కాఫీ తోటే. కానీ చూపు మేరలో ఎక్కడ కనిపించినా కూడా పెద్ద పెద్ద చెట్ల మధ్యలో చిన్న చిన్న చెట్లు ఉండి కాఫీ తోటను అయితే పండిస్తున్నారండి. ఈ కాఫీ చెట్టు చూడండి, మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. కాఫీ చెట్టుకి అయితే గింజలు కూడా ఉన్నాయండి. ఆ గింజలు మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఈ కాఫీ గింజలు అంటే నేను చూడటం ఫస్ట్ టైం అండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం గురించి నేను అన్నీ క్యాప్చర్ చేశాను మీకు చూపించడం కోసం. చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎక్కడ చూసినా ఇటువంటి చెట్లే అండి, కాఫీ చెట్లే ఉన్నాయి. ఇక్కడైతే చిన్న జలపాతం ఉందండి, చాలా బాగుందండి. ఇది అయితేని నీళ్ళు అయితే వెరీ ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఎంత చల్లగా ఉన్నాయంటే ఐస్లో ఫ్రిడ్జ్లోంచి తీసినంత చల్లగా ఉన్నాయి. రకరకాల బటర్ఫ్లైస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. చాలా బాగుంది క్లైమేట్ అయితేని. ప్రకృతిని ప్రేమించే వాళ్ళకైతే ఇది చాలా కరెక్ట్ ప్లేస్ అండి. ఒక్కసారి అయితే వెళ్ళి చూడండి. మేమైతే ఫుడ్ అయిపోయాక జలతరంగిణి వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాయండి. టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి 50 రూపీస్ పెట్టారు. కానీ చాలా వేస్ట్ అండి ఈ 50 రూపీస్ అంటే. మేము దిగి చాలా లోపలికైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది వెళ్తున్న ప్లేస్ అండి. ఇలా దిగి లోపలికైతే వెళ్ళాలి. ఎందుకు వేస్ట్ అన్నానంటే ఇక్కడైతే ఒక్క టాయిలెట్ కానీ ఒక్క బాత్రూమ్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ అయితే లేవండి. ఆడవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు. నేను నడుస్తున్నానండి, అదిగో చిన్నగా కనిపిస్తుంది చూడండి పైన వాటర్ ఫాల్. మీకు దగ్గర నుంచి చూపిస్తాను పదండి. ఇలా చెక్క వంతెన అయితే ఉందండి అక్కడ. చెక్క వంతెన మించి నడుచుకుని ఇంకా కొద్దిగా వెళ్ళవలసి వచ్చిందండి దూరం. చూపిస్తున్నాను నడండి. ఇలా చెక్క వంతెన అయితే ఉంది. ఈ వంతెన మించి అటు క్రాస్ అయ్యి కొద్దిగా ఎదరికెళ్తే మీకు జలపాతం అయితే కనిపిస్తుంది. అదిగోండి వచ్చేసాం వాటర్ ఫాల్. వాటర్ అయితే చాలా ప్యూరిఫైగా ఉన్నాయి కానండి ఎటువంటి సదుపాయం కూడా లేదు. ఇక్కడ కూడా కోతులు చాలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎక్కడ వెళ్తుంటే అక్కడికి వచ్చేస్తున్నాయి అవి. ఫుడ్ చూస్తే ముందే వస్తున్నాయి. వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. వాటర్ అయితే మటుకి చాలా ఫ్రిడ్జ్లో తీసినంత ఐస్ కూలింగ్లో ఉన్నాయండి. ఈ పైన నేను ఇంకా వాటర్ ఫాల్ అయితే ఉంది, చూపించకపోవడానికి ఒక కారణం ఉందండి. లేడీస్ అయితే స్నానం చేసి బట్టలు పైనే మార్చేసుకుంటున్నారు. దానివల్ల నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయానండి. అందుకే మీకు చిన్నగా చూపిస్తున్నాను. జలజల వచ్చేస్తుంది జలపాతం చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తానండి. ప్రస్తుతం అయితే బాయ్, సబ్స్క్రైబ్.